శీతాకాలం వచ్చిందంటే చాలు జలుబు, ఫ్లూ కామన్. దీనికి కారణం ఈ సీజన్లో మన ఇమ్యూనిటీ పడిపోవడమే. ఈ కాలంలో జలుబు మామూలు అయినప్పటికీ ఇది రోగనిరోధక వ్యవస్థకు సవాలు విసురుతూ ఎక్కువగా చికాకు కలిగిస్తుంది. ఎన్ని మందులు వాడినా అప్పటికి తగ్గినట్టే అనిపిస్తుంది, కానీ అది తాత్కాలికం మాత్రమే. మామూలు ఇంగ్లీష్ వైద్యంతో విసిగిపోయిన వారు అప్పుడప్పుడు ఆయుర్వేదం వైపు చూస్తూ ఉంటారు. ఇలా అస్తమాను జలుబు దగ్గుల బారిన పడేవారు ఈ చికిత్సలో సహాయపడే మూలికా ఔషధాలను ఆహారంలో చేర్చుకోవచ్చు. తులసికి ఎన్నో రకాల ఔషధ గుణాలున్నాయి. అందులో ఇది ముఖ్యంగా శీతాకాలపు ఔషధంగా చెప్పుకోవచ్చు. ఇది గొప్ప సుగుణాలు కలిగి ఉంది. తులసిలో యాంటీబ్యాక్టీరియల్, యాంటీవైరల్, యాంటీఫంగల్, యాంటీ ఇన్ఫ్లమేటరీలు ఉన్నాయి. దీనివల్ల శీతాకాలంలో కనిపించే వ్యాధులకు తులసి చక్కని ఔషధంగా పనిచేస్తుంది. ముఖ్యంగా జలుబు నుంచి ఉపశమనం కలిగించడంలో ముందుంటుంది. కఫంపై తులసి అద్భుతంగా పనిచేస్తుంది. రక్తంతో కూడిన దగ్గు, కఫం పడుతున్నప్పుడు తులసి ఆకులు 4 చొప్పున ప్రతి గంటకు తింటే దగ్గు, ఇతర సమస్యలు తగ్గుముఖం పడతాయి. కడుపులోని క్రిములను పారదోలే శక్తి తులసికి ఉంది. తులసిని వాడితే క్రిములు తొలగడమే కాక రక్తహీనత కూడా తగ్గిపోతుంది. ఉబ్బస నివారణ ఆయుర్వేద మందులన్నింటిలోనూ తులసి తప్పకుండా ఉంటుంది. అలాగే ఈ చలికాలంలో నక్కిరి పండ్లు కూడా ఎంతో అద్భుతంగా పనిచేస్తాయి. వీటిని లాసోరా, లిసోడా, గోండి, నరువిలి, సబెస్తాన్ ప్లమ్ అనే పేర్లతో పిలుస్తుంటారు. చెట్టు వివిధ భాగాలు అంతర్గతంగా, బాహ్యంగా ఔషధ ప్రయోజనాల కోసం ప్రాచీన కాలం నుండి ఉపయోగిస్తున్నారు. దీనినే సపిస్తాన్, కోడియా మిక్సా అని కూడా పిలుస్తారు. సాధారణ జలుబు, దగ్గుతో సహా ఎగువ శ్వాసకోశ ఇబ్బందులకు చికిత్స చేయడానికి దీనిని ఉపయోగిస్తారు. ఈ హెర్బ్ యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, నొప్పి నుంచి ఉపశమనం కలిగించే లక్షణాలను కూడా కలిగి ఉంది. రేల చెట్టు ఆయుర్వేదంలో ఔషధ వృక్షంగా ఉపయోగిస్తారు. వీధుల్లో కనిపించే గోల్డెన్ షెవర్ లేదా లాబన్నం చెట్లు ఈ చెట్లు మూలికను వైద్యంలో ఉపయోగిస్తారు. ఈ మొక్కల విత్తనాలు, పువ్వులు కూడా ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. బెరడు, కాండం కూడా ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇందులోని అమల్టాస్ ఎక్స్ట్రాక్ట్స్ జ్వరాన్ని, గొంతులో కలిగే అసౌకర్యం నుంచి ఉపశమనం కలిగిస్తుంది. మంట, ఛాతిలో ఇబ్బందిని తగ్గిస్తుంది. గజ్జి, దురద, అలర్జీ వంటి చర్మ సమస్యలను తగ్గించడానికి రేల చెట్టు సహాయపడుతుంది. బీన్స్ లాగా ఉండే ఈ రేల పండ్లను పేస్ట్గా చేసి గజ్జి, దురద ఉన్న చోట అప్లై చేయాలి. రోగ నిరోధక శక్తిని పెంచడంలో కూడా ఈ రేల చెట్టు మంచి పాత్ర పోషిస్తుంది. ఈ చెట్టు బెరడులో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. రోగ నిరోధక శక్తిని పెంచడమే కాకుండా సీజనల్ వ్యాధుల ప్రభావాన్ని తగ్గిస్తుంది. రేగి పండ్లు, రేగు పండుని వైద్యంలో వాడతారు. దీనిని ఇండియన్ జుజుబ్ లేదా కామన్ జుజుబ్ అని కూడా పిలుస్తారు. ఇది దగ్గు నుండి ఉపశమనాన్ని కలిగిస్తుంది. అలాగే శ్వాసకోశ వ్యవస్థను శాంతపరుస్తుంది. ఈ పండులో విటమిన్ సి అధికంగా ఉంది. ఇది రోగ నిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. అశ్వగంధ కూడా శీతాకాలంలో తరచుగా తీసుకుంటే చాలా మంచిది. ఇది గొంతు నొప్పి నుంచి ఉపశమనాన్ని ఇస్తుంది. ఇదే కాదు, ఈ మూలికతో ఇంకా అనేక ఇతర ఉపయోగాలు కూడా ఉన్నాయి. అశ్వగంధ యాంటీవైరల్ ఏజెంట్లుగా పనిచేసే 2 రసాయన భాగాలను కలిగి ఉంది. శరీరం లోపల ఇన్ఫెక్షన్లు వ్యాపించకుండా నిరోధించే శక్తి ఉంది.